ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే, ఈ వీడియో ఎక్స్‌క్లూజివ్‌లీ మీకోసం మాత్రమే. సో, హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ 2021లో అడిగిన ప్రిలిమ్స్‌లో సింప్లిఫికేషన్స్ క్వెషన్స్ అన్నీ తెలుగులో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఏంటంటే ఈ సీరీస్‌లో ఒక్కొక్క టాపిక్ అంటే ఐబీపీఎస్ క్లర్క్ 2024-2014 ఆ 10 ఇయర్స్ స్పాన్‌లో ఒక్కొక్క టాపిక్‌లో ఒక్కొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సింప్లిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రతి ప్రిలిమ్స్ పేపర్‌లో అట్‌లీస్ట్ 10 క్వెషన్స్ వస్తాయి. 10-15 క్వెషన్స్. సో, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో, 10 క్వెషన్స్ ఎక్కువ క్వెషన్స్ కాబట్టి ఒక్కొక్క ఇయర్‌ది ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ టాపిక్స్ ఉంటాయి లైక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అది ఇయర్‌లో ఒకసారే వస్తది. సమ్‌టైమ్స్ రాకపోవచ్చు. సో, అలాంటివి ఏంటంటే అన్ని ఇయర్స్‌వి కలిపి ఒక వీడియోలోనే డిస్కస్ చేసుకుందాం. ఇది కొంచెం లైక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాంగ్ టాపిక్ కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇయర్‌ది. ఓకేనా? అండ్ 2022-24 ఆ 3 పేపర్స్‌వి ప్లేలిస్ట్ ఐ హావ్ ఆల్రెడీ మేడ్. అది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఈ తర్వాత ఇంకా 14 వరకు కూడా ఐ విల్ బి మేకింగ్ అండ్ ఆ ప్లేలిస్ట్ అలా అప్డేట్ చేస్తూ ఉంటాను. అది అప్లోడ్ చేసేలోపు యూ కెన్ కంప్లీట్ దీస్ వీడియోస్. ఫైన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ డిలే. అండ్ 2022 పేపర్‌లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. హోంవర్క్ క్వెషన్ ఇది. అంటే అందులో 10th క్వెషన్ ఐ గేవ్ ఇట్ యాస్ హోంవర్క్. సో, ఆ క్వెషన్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఫస్ట్ మనం బాట్మస్ రూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఓకేనా? సో, ఈ 2 యాడ్, మైనస్ ఇదంతా ఓకే. సో, ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఆఫ్ చేయాలనుకో ఆఫ్ కోర్స్. సో, ఫస్ట్ ఈ వర్క్‌తో మనం స్టార్ట్ చేయాలి. ఓకే. సో, 9 ఇంటూ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనం ఎక్స్ అనుకుంటాం కదా! 9 ఇంటూ ఎక్స్ పర్సెంట్ అంటే బై 100 ఆఫ్ 3200 ఇలా రాయకుండా ఇంకొక ట్రిక్ ఉంటది. పర్సెంటేజ్ అని ఉందనుకో పర్సెంట్ ఆఫ్ సంథింగ్ అని పర్సెంటేజ్‌ని మీరు 2 జీరోస్‌తో క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఈ రెండిటిని మీరు పర్సెంటేజ్‌తో క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు? పర్సెంటేజ్ అంటే బై 100 కదా! ఆ బై 100ని మీరు జీరోస్‌తో క్యాన్సిల్ చేశారు. సింపుల్ వర్క్. సో, 9x ఇంటూ 32 ఎంత? 32 ఇంటూ 9 మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, లేదనుకుంటే 9x ఇంటూ 32 అలా ఉంచండి. ఓకే. సో, ఇంకొకటేంటి? ఇదేదైతే ఉందో దాన్ని ఇటువైపు తీసుకొనండి. అప్పుడు ఇటువైపు అన్ని నార్మల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మైనస్ ఉంది గదా! అటెళ్తే ప్లస్ అవుతుంది. 9x ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 439 ప్లస్ 511 ఎంత? 39, 11 ఎంత? 50. 500, 400 ఎంత? 900, 950 ఓకే. అలా మీరు స్ప్లిట్ జేసుకోండి. 950 మైనస్ 122 ఉంటది. ఇదంతా అటువైపు వెళ్ళిపోయింది కదా! ఇది మర్చిపోండి. మైనస్ 122. సో, 10 మైనస్ 2 ఇస్ 8. 4 మైనస్ 2 ఇస్ 2. 9 మైనస్ 1 ఇస్ 8. ఈజ్ ఈక్వల్ టు 9x ఇంటూ 32. ఇప్పుడు ఇందాక 9 ఇంటూ 32 మల్టిప్లై ఎందుకు చేయొద్దని చెప్పాను? ఎందుకంటే ఇప్పుడు ఎలానో క్యాన్సిల్ అయిపోద్ది మనకి. మళ్ళీ మల్టిప్లై చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు మనకు టైం వేస్ట్ కదా! ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 దెన్ ద హోల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 9. అది డివిజిబిలిటీ రూల్స్‌లో ఉంటది. సి సింప్లిఫికేషన్స్ ఫస్ట్ మీరు టాపిక్ చేయాలంటే ఏమేమైతే క్విజిటివ్స్ మీరు నేర్చుకోవాలో అదంతా 2024 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను స్టార్టింగ్ లోనే. లైక్ ఏ ఏ టాపిక్స్ నేర్చుకోవాలి మీరు ఈ టాపిక్ స్టార్ట్ చేయకముందు అని చెప్పి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది దాని మీద. స్టార్టింగ్ లోనే ఉంటది కాబట్టి. సో, ఏంటంటే ఇంకా చెప్పాలి అని అంటే డివిజిబిలిటీ రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. డివిజిబిలిటీ రూల్స్ ఒకటి, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ మీరు ముందుగానే నేర్చుకుని ఉండాలి. ఈ టాపిక్ మీరు సింపుల్‌గా చేయాలంటే, ఫాస్ట్‌గా చేయాలంటే. అండ్ 1-20 టేబుల్స్ కూడా మీరు బాగా నేర్చుకుని ఉండాలి. సో, అలా 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 8 + 2 10, 10 + 8 18. 18 అనే వాల్యూ 9తో డివిజిబులేనా? డివిజిబులే. సో, ఈ హోల్ నంబర్ 9తో డివిజిబులే. సో, దాని ప్రకారం మీరు క్యాన్సిల్ చేసుకోవడమే. సో, 9 వన్స్ 9 నైన్స్ 81, 9 టూస్ 18 సరిపోయిందా? ఇప్పుడు మళ్ళీ 32 టేబుల్‌లో 92 వస్తదా? ఎలా తెలుస్తది మనకి? 32 హ్మ్. 32 టేబుల్ ఆలోచించండి. 30 త్రీజర్ ఎంత? 90 కదా! సో, 32 త్రీజర్ చేసి చూద్దాం. 32 త్రీజర్ ఎంత? 3 టూస్ 6, 3 త్రీస్ 9. 96 ఉంది. అంటే 92 కన్ఫర్మ్‌గా ఉండదు. బట్ ఎనీవేస్ చేసి చూద్దాం. సో, 32 టూజర్. సో, 2 పాయింట్ సంథింగ్ సంథింగ్ అలా వస్తది. సో, 2 పాయింట్ సంథింగ్ ఎక్కడైతే ఆప్షన్ ఉంటదో అది మీరు మార్క్ చేయొచ్చు. ఓకే. లేదనుకుంటే మీరు ఒక్కొక్క స్టెప్ క్యాన్సిల్ చేయొచ్చు. 2 వన్స్ 2, 2 సిక్స్ 12 అంటే నేను జస్ట్ ఆప్షన్స్ బట్టి మీరు ఎస్టిమేషన్ చేసుకోవాలి అని అనుకుంటే చెప్తున్నా. సో, 32 త్రీజర్ అంటే పెద్దదయిపోతుంది. సో, 32 టూజర్ డాట్ ఇంకా సంథింగ్ సంథింగ్ వస్తది. సో, ఆప్షన్స్ బట్టి 2 పాయింట్ సంథింగ్ అలా ఆప్షన్ అదొకటి ఉందంటే చేసేయండి. లేదంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. 2 16 32,
2 4s are 8, 2 6s are 12. Okay, and then మళ్ళీ 2 8s are 16, 2 23s are. ఓకే, ఇప్పుడు మళ్ళీ 8 టేబుల్ తో 8 2s are 16 డాట్ 7 మిగిలింది 70, 8 8s are 64, 60 మిగిలింది, 8 7s are 56, ఇది 7 is 56, 4 మిగిలింది, 8 5 is 40. ఓకే, సో 2.875 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఇంకొక విషయం, మీకు ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదు లేదంటే మీకు ఈ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్, ఈ పర్టికులర్ మల్టిప్లికేషన్ అర్థం కాలేదంటే ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. ఓకే, డోంట్ మచ్ వరీ అబౌట్ ఇట్. బికాస్ కొంతమందికి ఇంకా బేసిక్స్ లోనే ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. సో మీరు బేసిక్స్ లో ఉంటే మీకు ఇది కొన్ని కొన్ని అర్థం కాకపోవచ్చు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ కెన్ ఆస్క్ మీ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది కానీ మీరు బిగినర్ అయితే పర్సంటేజ్ ఉంటే 00 ఉంటేనే క్యాన్సిల్ చేయడం అలవాటు చేసుకోండి. లేదా మీకు మంచిగా అలవాటు ఉందనుకో, ఇక్కడ పర్సంటేజ్ తో ఒక జీరో పోయింది, ఇంకో జీరో పోలేదు కాబట్టి 38/10 అని మీరు మార్క్ చేసుకోండి. 38/10 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 25 అని. లేదు మీరు బిగినర్ అనుకుంటే డైరెక్ట్ గా 38% ఆఫ్ అని రాసుకోండి, అంటే 38/100 అని అలా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారని అనుకుంటే. ఓకే, 250 ప్లస్ ఫస్ట్ ఇచ్చినవన్నీ మెన్షన్ చేసుకోండి అంతే. అండ్ డివిజన్ సింబల్ ఉందనుకో, దాన్ని మీరు ఇంటూ కింద కన్వర్ట్ చేసి దాని పక్కన ఉన్న వాల్యూని 1/that వాల్యూ కింద మార్చుకోండి. ఓకే, బికాస్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సి 2 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 3 అని ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా రాస్తారు? 2 డివైడెడ్ బై 8 రాశారు, మళ్ళీ డివైడెడ్ బై 3 అంటే ఇది రాశారు. ఇప్పుడు ఎలా చేయాలి? అలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. లేదంటే 2 డివైడెడ్ బై 8 ఇంటూ 3 అని ఉందనుకో, ఇప్పుడు 2/8 రాసేసారు, ఇప్పుడు ఇంటూ 3 అంటే 3 దీనికి మల్టిప్లై చేయాలా, దీనికి మల్టిప్లై చేయాలా? కన్ఫ్యూజనే కదా. అందుకని చెప్పి మీరు ఆ కన్ఫ్యూజన్స్ అన్ని, జనరల్ గా మనకు తెలుసు డివిజన్ ఫస్ట్ చేయాలి కాబట్టి 2/8 చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ కాబట్టి ఇంటూ 3 చేయాలి కాబట్టి 2 ఇంటూ 3 పైకి వస్తే 3 అని చెప్పి. బట్ ఎగ్జామ్ పీక్ టైంలో కన్ఫ్యూజన్ కాబట్టి అవన్నీ మనకి ఎందుకు, డివిజన్ ఉందంటే దాన్ని మల్టిప్లై చేసి 1/8 కింద రాసేయండి, అది మనకి ఇంకా సింపుల్ గా ఉంటది, క్యాన్సిలేషన్ కూడా బాగుంటది. సో 36 అంతకన్నా ఇక్కడైతే సింపుల్ కాబట్టి చెప్తున్నాను. 36/2 ఎంత? 18 డైరెక్ట్ గా రాసేయచ్చు. లేదు మీకు జనరల్ గా మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే 36 ఇంటూ 1/2 అని రాసుకోండి. ఓకే, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 257. ఓకే, సో 2 1s are 2 18s. ఓకే, 18 2s are 36 కాబట్టి 0 0 gets cancelled. 2 5s are 2 19s are 5 1s are 5 5s are. So 19 5s is 95 plus 18x equal to 257. So take this 95 that side. 18x equal to 257 మైనస్ 95. ఇప్పుడు ఒక్కొక్కటి మైనస్ చేయకండి, 95 ని మీరు ప్లస్ 5 చేసుకొని 100 అనుకోండి. ఇప్పుడు 257 మైనస్ 100 ఎంత? 157, అది మనకు తెలుసు. సో మీరు 100 సబ్ట్రాక్ట్ చేస్తారు అంటే 157. సో మీరు 5 ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేస్తారు అంటే 95 తీయాలి, మీరు 100 తీసేసారు. సో ఏంటి, ఒక 5 మీ అంతటి మీరు యాడ్ చేయాల్సి వస్తుంది దానికి. ఓకే, సో 157 ప్లస్ 5 ఎంత? 162. సో 18x ఈక్వల్ టు 162. క్లియర్? ఎందుకు, ముందు 95 తీయాలి, మీరు 100 తీసేశారు అంటే అన్యాయంగా 5 తీసేశారు. మరి అన్యాయంగా 5 తీసిన దాన్ని మళ్ళీ దానికి రిటర్న్ ఇచ్చేయాలి కదా. సో 157 కి ఆ 5 మీరు రిటర్న్ చేస్తున్నట్టు. ఓకేనా? సో 162. ఇప్పుడు 18 టేబుల్ మీకు వస్తే సరే సరే. ఓకే, లేదు మీకు రావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, మీరు డైరెక్ట్ గా 18 తో సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే అది చెప్తున్నా. ఇప్పుడు యూనిట్ ప్లేస్ చూసుకోండి. 18 10s are 180 కదా, 162 180 కన్నా తక్కువ. సో 18 10s are కన్నా తక్కువ ఆలోచించాలి. ఇప్పుడు యూనిట్ ప్లేస్ చూడండి, 8 ఉంది, 8 టేబుల్ లో లాస్ట్ 2 ఎక్కడెక్కడ వస్తుంది? ఓకే, 8 1s are 8 8 2s are 16 8 3s are 24 8 4s 32 8 4s are, కానీ ఇది మరి 4s are లా కనబట్లేదు ఎందుకు? 18 10s are 180, 162 180 కి బాగా దగ్గరలో ఉంది. సో మరి 4s are దగ్గరలో ఆగదు, 8 0 9 0 అవ్వాలి. ఓకేనా? సో 8 4s 32, 8 5s 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64, 8 9s are 72. 9s are అవ్వచ్చు కదా బికాస్ 10s are కి దగ్గరలో ఉంది. సో చేసి మీకు అలా ఐడియా రావచ్చు 89s are 162 అని. ఓకేనా? లేదా ఇంకేం చేస్తారు, 18 టేబుల్ 9 లో ఉంది, 162 కూడా 9 టేబుల్ లో ఉంది. ఎలా తెలిసింది? 6 + 2 8 + 1 9. 9 is divisible by 9. సో దిస్ హోల్ నెంబర్ is divisible by 9. అది డివిజిబిలిటీ రూల్స్ యొక్క మ్యాజిక్ అన్నమాట. మీరు బిగినర్ అయి ఉండి మీకు ఐడియా రావట్లేదంటే ఏం కంగారు పడకండి, సమ్స్ చేసే కొద్దీ మాత్రమే మనకు అది ఐడియా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ లోనే మొత్తం అంతా ఐడియా రాదు మనకి. డోంట్ వరీ అబౌట్ ఇట్. 9 2s are 9 1s are 9, 7 9 8s are 72, 2 1s are
2 9s is 18. So x equal to 9. Clear? So x value anta 9. That will be the answer. Let's go to the next one. Root over 4900. So 49 కి రూట్ ఎంత 7. స్క్వేర్స్ రూట్స్ సారీ స్క్వేర్స్ క్యూబ్స్ అవన్నీ మీరు బాగా నేర్చుకోవాలి ఓకేనా. సో 7 00 కి రూట్ ఏమవుతుంది 2 zeros అంటే ఒక జీరో మిగులుతుంది. సో 70% ఆఫ్ 160. నేనేం చెప్పాను పర్సంటేజ్ ఉంటే రెండు జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ పర్సెంట్ తో ఈ జీరో క్యాన్సిల్ చేయండి. 16 7 ఎంత ఓకే 16 7 ఎంత 112. సింపుల్. ఈ మొత్తాన్ని ఒక స్టెప్ లో మనం సాల్వ్ చేయగలిగాం. ఓకే నెక్స్ట్ 4/5 ఆఫ్ 380. మీకు ఐడియా ఉంటే 1/5 ని మనం ఎలా 1/5 అంటే ఏంటి 20% కదా. అదంతా లాంగ్ లే ఎందుకు డైరెక్ట్ గా ఇలా చేస్తే ఇంకా తొందరగా అయిపోద్ది. ఓకే సో 5 1s 5 7s 35. 30 is remaining. 5 6 30. Okay so 4 into 76. 4 into 76 minus x equal to 456. ఈ x ఇటువైపు పంపండి 456 ఇటువైపు పంపండి. లేదా మీరు ఇంకో విషయం కూడా చేయొచ్చు. ఇక్కడ 7 into 16 ఉంది కదా 7 into 16 ని అలాగే ఉంచేయచ్చు ఇఫ్ మీకు 16 టేబుల్ రాదు అని అనుకుంటే. ఓకే 7 into 16 అలాగే ఉంచండి. ఇందులోంచి 4 కామన్ గా తీయొచ్చు కదా అలా మీరు 4 కామన్ గా తీయొచ్చు. ఓకేనా ఆ మెథడ్ కూడా ఈ మెథడ్ రెండు కూడా చెప్తాను. ఓకేనా డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ ఈ మెథడ్ చెప్తాను 116. ఓకే ఇప్పుడు ఎక్స్ అటువైపు తీసుకెళ్ళండి 116 ప్లస్ 76 into 4 ఎంత 6 4s 24 2 7 4s 28 29 30. 304 minus 456 equal to x. Okay so 6 plus 4 10 0 1 1 plus 1 2 3 plus 1 4 420 minus 456 ఎంత minus 40. సో minus 40 will be the answer. క్లియర్. ఇలా కాకుండా నేను ఇందాక చెప్పా కదా మల్టిప్లై కాకుండా కామన్ అని చెప్పి అది ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం. -40 పక్కన రాసుకుందాం. ఇప్పుడు 7 into 16 కదా అది అలా రాసేయండి. 7 into 16 plus 4 into 76 minus 456 equal to x. ఈ మొత్తంలోంచి 4 కామన్ గా తీయండి. ఎందుకు 16 టేబుల్ లో 4 ఉంది. ఇక్కడ ఒక 4 ఉంది. ఇక్కడ ఇది కూడా 4 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. మీకు 16 టేబుల్ వస్తే 16 కూడా కామన్ తీయొచ్చు ఇక్కడ నుంచి లేదా 8 కామన్ గా తీయొచ్చు. బట్ ఎందుకు మనకు 4 టేబుల్ బాగా వచ్చు కాబట్టి 4 కామన్ గా తీద్దాం. 4 కామన్ గా తీస్తే లేదా 8 కామన్ గా తీద్దాం. ఎందుకులే 4 కామన్ గా తీద్దాం. 4 1s 7 into ఇందులో 4 తీసేసారు. ఇంకెంత మిగిలింది 4 4s 16 కదా 7 4s 28. 16 అంటే ఏంటి 4 into 4 కదా ఒక 4 కామన్ గా తీసేసారు. ఇంకొక 4 మిగిలింది. సో 7 4s 28 ప్లస్ ఇందులోంచి 4 కామన్ గా తీసేసారు. 76 ఒకటే మిగిలింది. 76 మైనస్ ఇందులోంచి 4 కామన్ గా తీసేసారు. 4 1s 4 4 1s 4 4 4s 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఈ మూడు సాల్వ్ చేస్తే మీకు 10 వస్తుంది. ఆ 10 into 4 చేస్తే 40 వచ్చేస్తుంది. సింపుల్. ఇలానే మీరు చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్ కానీ కాదు. ఈ క్వశ్చన్ అంటే చిన్న చిన్న వాల్యూసే కాబట్టి సరిపోయింది. కొన్నిసార్లు పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు వాటన్నిటిని మల్టిప్లై చేసి మళ్ళీ వాటన్నిటిని పెద్ద పెద్ద వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేసి అవి ఎందుకు ఇక్కడ అంటే 1 2 డిజిట్ కాబట్టి మరి మల్టిప్లై చేస్తారు. పెద్ద పెద్ద 3 డిజిట్ వాల్యూస్ ఉండి దాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసి మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి అంత పెద్ద లాంగ్ ప్రాసెస్. అలాంటప్పుడు మీరు అలా కామన్ గా తీసేసారు అనుకో వాల్యూస్ చిన్నగా అయిపోతాయి. చిన్న వాటిని మీరు ఈజీగా యాడ్ చేసి ఆ కామన్ దాన్ని మల్టిప్లై చేసేయండి ఒకేసారి అయిపోద్ది. సింపుల్. సో అలా మీరు చేయడానికి బాగుంటది. అందుకు మీకు ఆ మెథడ్ తెలియడం కోసం ఇది చెప్పాను. ఓకేనా ఫైన్. సో థర్డ్ వన్ 120 into 182 డివైడెడ్ బై మీకేం చెప్పాను డివైడెడ్ బై ఉన్నదాన్ని మల్టిప్లికేషన్ చేసి 1 బై సంథింగ్ అలా రాయాలి. ఓకే సో 120 into 182 into 1/14. ఈ మైనస్ అటువైపు పంపించి అది ఫస్టే మీరు క్వశ్చన్ స్క్రీన్ మీద చూస్తారు కదా అది చూసి మీరు బుక్ లో రాసుకున్నప్పుడే ఈ క్వశ్చన్ రాసి మళ్ళీ రాయకండి. ఎస్పెషల్లీ చిన్న చిన్న ఉన్నప్పుడు. పెద్ద ఉన్నప్పుడు ప్రిఫర్ చేయండి రాయడానికి. బికాజ్ ఎక్కడైనా ఏదైనా మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది మీరు మెథడ్ ప్రకారంగా చూసుకుంటే. ఓకే సో చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మీరు ఈ మెథడ్ చూసుకొని డైరెక్ట్ గా దాన్ని బట్టి అక్కడ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఈ డివిజన్ ని 1 into 1 చేయడం అలానే రాసుకోండి బుక్ లో ఇలాంటి చిన్ని ఈక్వేషన్స్ అయితే. ఓకే సో 120 into 182 into 1/14 మైనస్ 18 స్క్వేర్. మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకోమని చెప్పా కదా సో అలా 18 స్క్వేర్ ఎంత 18 into 18 8 8s 64 6 8 1s 8 8 plus 8 16 6 22 2 1 1s 1 2 3 324. Okay so 324 ని you can write it
హియర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, సో క్యాన్సిల్ చేయండి. 14 టేబుల్లో 182 వస్తుందా చూద్దాం. 14 1 14, 4 మిగిలింది ఇక్కడ. 18 మైనస్ 14 ఎంత 4, సో 4 మిగిలింది. 14 3 42. ఓకే, సో 120 ఇంటూ 13 మైనస్ 324. 13 12 ఎంత, 13 2 26, 2 13 1 13, 14 15 156, 0 minus 324. Okay, so 10 minus 4 6, 5 minus 2 3, ఎంత 12. Okay, so 1236 will be the answer. Clear? Let's go to the next one. 5 3/4 plus 1 1/2 ఇంటూ బ్లా బ్లా బ్లా. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, పర్సంటేజ్తో 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ 5 ఇంటూ 28 చేయాలి. మనకి ఎందుకు 5 ఇంటూ 28 చెప్పండి, అది మళ్ళీ మల్టిప్లై చేయడం. 50% అంటే ఏంటి, హాఫేనా. సో హాఫ్ ఆఫ్ 280 అంటే ఏంటి 140. 28లో హాఫ్ ఎంత 14 కదా. 2 1 2 4. ఓకే, అది ఇంకా సింపుల్. సో 5 ఇంటూ 280 చేసే కన్నా 280ని హాఫ్ చేయడం 140, అది ఇంకా సింపుల్. సో అలా చేయండి. పర్సంటేజ్ అంటే మీరు డిసైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఆ క్వశ్చన్తో ఏం చేయాలి అని చెప్పి. So 5 4s are 20 plus 3 23/4 plus 2 1s are 2 plus 1 3 3/2. ఇప్పుడు ఈ డినామినేటర్స్ రెండింటిని ఈక్వల్ చేయండి. 23 ప్లస్ దీన్ని ఇంటూ 2 ఇంటూ 2. సో 2 2s are ఎంత 4, ఇక్కడ 4, సో డినామినేటర్ 4 వేయండి. 3 2s are ఎంత 6, 23 ప్లస్ 6 ఎంత 29/4 ఇంటూ 140. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 4 1s are 4 3s are 12, 4 5s are 20, 29 ఇంటూ 35 చేయండి. దాన్ని బట్టి మీరు ఆప్షన్ మెన్షన్ చేసేయచ్చు. సో మీకేంటంటే ఎగ్జామ్లోని ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో యూనిట్ ప్లేస్ ప్రకారం 9 5s are 45. సో యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. అలా ఏ ఆప్షన్లో ఉంటే అలా పెట్టేయండి. లేదు మీకు యూనిట్ ప్లేస్ అన్ని 5 ఉన్నాయనుకో, అప్పుడు మల్టిప్లై చేసుకోండి. 9 5s are 45 4, 5 2s are 10, 9 3s are 27, 1 1 41, 4 3 2 6 plus 4 10, 1015 will be the answer. లేదా మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. 29ని 30 అని అజ్యూమ్ చేసుకోండి. ఓకే, 35 3s అంటే ఎంత వస్తుంది, ఇంచుమించు ఒక 1000 ఆ దగ్గరలో వస్తుంది. మీరు అలా అజ్యూమ్ చేసుకొని దూరం దూరం వాల్యూస్ లైక్ 1000లో ఒకటి, 2000లో ఒకటి, 3000లో ఒకటి, 4000లో ఒకటి అలా ఉన్నాయనుకో, అప్పుడు మీరు 35 ఇంటూ 30 అంటే 30 30 900 కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ. సో 105 కాబట్టి 105 దగ్గరలో ఏదైనా వాల్యూ ఉంటుంది అన్నట్టు మీరు 1000 దగ్గరలో ఉన్న వాల్యూ పెట్టండి. లేదు అన్ని బాగా దగ్గర లైక్ 1050 1105 ఇలాంటి వాల్యూస్ ఉన్నాయనుకో, అప్పుడు మీరు మల్టిప్లై చేయండి. ఇంకేం చేయలేం మనం. ఓకేనా, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 1/5 ఆఫ్ సంథింగ్ సంథింగ్ బ్లా 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 ఉంది. సో ఫస్ట్ ఈ రెండిటితో మీరు పని చేయండి. ఈ రెండిట్లో క్యాన్సిలేషన్స్ అవన్నీ ఏమేమి ఉంటాయో చేసేయండి. 5 1s 5 1s, 2 1s 2 6 12, 2 4s 8, 16 4s 64. సింపుల్. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఉన్న 4ని ఇటువైపు తీసుకురండి. సో -4. సో 3375. సో 3375 కి క్యూబ్ రూట్ ఏంటి, మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ లో ఓన్లీ హోల్ నెంబర్స్ లైక్ 2 3 4 5 అలా నెంబర్స్ ఉన్నాయనుకో, లేదా 15 అని 17 అని, అప్పుడు యూనిట్ ప్లేసెస్ మాత్రమే చూడండి. ఏంటి, లాస్ట్ లో 5 ఎక్కడొస్తుంది, 2 క్యూబ్ ఎంత 8, సో లాస్ట్ లో 8 రావాలి. లేదు, సో ఎండింగ్ 2 అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 12 13 14 15 మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయనుకో, ఇక్కడ 12 కి యూనిట్ ప్లేస్ చూడండి. 2 క్యూబ్ ఎంత 8, సో లాస్ట్ లో 8 రావాలి. ఇక్కడ 8 లేదు, క్యాన్సిల్ చేసేయండి. 3 క్యూబ్ ఎంత 27, లాస్ట్ లో 7 రావాలి. ఇక్కడ 5 ఉంది, తీసేయండి. 4 క్యూబ్ ఎంత 64, లాస్ట్ లో 4 రావాలి. 5 ఉంది, తీసేయండి. 5 క్యూబ్ కన్ఫర్మ్ గా 5 ఉంటుంది లాస్ట్ లో. ఓకే, సో 5 ఈ ఒక్క ఆప్షనే కాబట్టి దిస్ విల్ బి ది రైట్ ఆన్సర్. అలా అయినా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో జనరల్ గా 1 to 20 మీరు క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు అది ఇంపార్టెంట్. సో అలా మీరు అయితే 15 క్యూబ్ ఈక్వల్ టు 3375 అది మీకు తెలుస్తుంది. లేదు మీకు గుర్తులేని పక్షంలో మీరు ఈ పని చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 7 ఇంటూ √361. √361 వాల్యూ ఏంటి, ఐ ఆల్రెడీ టోల్ యూ మనం నేర్చుకోవాలి అని చెప్పి. సో √361 వాల్యూ 90. మీకు గుర్తు రాలేదు, ఏం చేస్తారు. సి 2 స్క్వేర్ ఎంత 4, సో 20 స్క్వేర్ ఎంత అవుతుంది 400. ఓకే, 2 కోసం ఏమో 4 రాసాం, ఈ 0 కోసం ఏమో 2 zeros రాసాం. సో 361 అనేది 400 కన్నా కొంచెమే తక్కువ. సో దాని రూట్ 19 18 17 వీటి మూడిట్లోంచి ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు
18 అనే దాంతో అవ్వదు. ఎందుకు? 361 అనేది ఆడ్ నెంబర్ రూట్ చేస్తే ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్సే లేదు. కన్ఫర్మ్‌గా ఆడ్ నెంబర్ అవ్వాలి. సో, 19 అవుతది, 17 అవుతది. యూనిట్ ప్లేస్ చూడండి. 9 స్క్వేర్ ఎంత? 81. లాస్ట్‌లో 1 వచ్చే ఛాన్స్ దీనికుంది. 7 స్క్వేర్ ఎంత? 49. దీనికి యూనిట్ ప్లేస్‌లో 9 వస్తది. ఇక్కడ మనకి ఎంత ఉంది? 1 ఉంది. సో, 19 అని మీకు ఒక ఐడియా రావచ్చు. లేదు మీకు డౌట్ ఉంది చెక్ చేసుకోవాలనుకుంటున్నారనుకో, అప్పుడు 19ది చెక్ చేయండి. 19 19 చేయండి. 9 9 81 8 9 1 9 9 plus 9 18 plus 8 26 2 1 1 1 2 3 సరిపోయిందా? 361. ఓకే, సో 7 ఇంటూ 19 ఇంటూ 1.5. 1.5 ని మీరు ఎలా రాయొచ్చు? 15/10 అని రాయొచ్చు, లేదా 3/2 అని మీరు రాయొచ్చు. 3/2 అన్న 1.5 కదా. ఓకే, మీరు ఏమైనా రాయొచ్చు. సో ఐ విల్ ప్రిఫర్ 3/2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 300.5 ఉంది కదా, అది కూడా నేను ఇటువైపు తీసుకొచ్చేస్తా. మైనస్ 300.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, వెయిట్, 7 3 జార్ ఎంత? 21 ఇంటూ 19 చేద్దాం డైరెక్ట్ గా. 9 1 జార్ 9, 9 2 జార్ 18, 1 1 జార్ 1, 18 ప్లస్ 1 19, 1, 2 1 జార్ 2 ప్లస్ 1 3. ఓకే, సో 399/2 వచ్చింది మనకి. అంటే 2 1 జార్ 2, 2 9 జార్ 18, 2 9 జార్ 18.5. సో 199, 300. 300 మైనస్ 199 ఎంత? 101. సో మైనస్ వస్తుంది, బికాస్ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి. సో మైనస్ 101 ఇది ది ఆన్సర్. క్లియర్, సింపుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 360 ఇంటూ 3.5. సి ఇక్కడ డెసిమల్ తీసినప్పుడు మనం దానికి ఉన్న ఒక జీరోని క్యాన్సిల్ చేయొచ్చు. సో దాన్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు? 36 ఇంటూ ఇక్కడ ఉన్న డెసిమల్ తీయొచ్చు. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. ఏంటంటే ఇది 7 స్క్వేర్ కాదు, ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మనల్ని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఈ డెసిమల్ తీసేసినందుకు నేను ఈ జీరో తీసేసాను. ఓకే, సో 36 ఇంటూ 35 ప్లస్ 5 1 5 12 60, 12 3 36. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఏం చెప్పాను? ఏదైనా ఇలా ఉంది అన్నప్పుడు ఆ నెంబర్ని కామన్ తీయొచ్చు. సో మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేసి 36ని యాడ్ చేసి మళ్ళీ రూట్ ఫైండ్ అవుట్ చేసే కంటే ఈ రెండిట్లో 36 కామన్గా ఉంది కదా, 36 కామన్గా తీసేయండి. 36 ఇంటూ ఇందులో 36 తీసేస్తే ఏం మిగిలింది? 35 మిగిలింది. 35 ప్లస్ ఇందులో 36 తీసేస్తే ఏం మిగిలింది? 1 ఒకటే మిగిలింది, 1. సో 36 ఇంటూ 35 ప్లస్ 1 అంతా 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 36 ఇంటూ 36 అంటే ఏంటి? 36 స్క్వేరే కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 36. వెరీ సింపుల్. ఇంత పెద్ద క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి. 36 ఇంటూ 35 ప్లస్ 36 దాని రూట్ అదంతా చేసే కంటే ఇంత సింపుల్ గా అయిపోయింది చూసారా. కామన్ తీయడం వల్ల అంత ఇంపార్టెంట్. అందుకే మీకు ఇందాక చెప్పాను అది మెథడ్ అని చెప్పి. ఓకే ఫైన్, ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది మీకే హోంవర్క్ ప్రాబ్లం. మీరే ఓన్ గా సాల్వ్ చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎక్స్ వాల్యూ మీరే ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఓకే, సో 116 ఇంటూ 2/29 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ 196. సో అండర్ రూట్ 196 వాల్యూ ఎంత? 14. ఓకే, ఐవ్ ఆల్రెడీ టోల్ యూ లాస్ట్ డిజిట్ చూసుకోవాలి అని చెప్పి. సో 15 స్క్వేర్ ఎంత? 225. ఇది మనకి బాగా గుర్తుంటది. 10 స్క్వేర్ ఎంత? 100. ఇది కూడా బాగా గుర్తుంటది. సో 196 100 కి 225 కి మధ్యలో ఉంది. సో 11 టు ఆ వాల్యూస్ మధ్యలోనే ఉండాలి. ఓకే, సో 196. ఓకే, 225 కి బాగా దగ్గరలో ఉంది. సో మేబీ 14 తో చూద్దాం. 14 లో లాస్ట్ ప్లేస్ లో ఏముంది? 4. 4 స్క్వేర్ ఎంత? 16. సో మనకు వచ్చే వాల్యూ 6. ఇక్కడ కూడా అదే ఉంది. సో 14 స్క్వేర్ అవ్వచ్చు. 196 పర్ఫెక్ట్ క్యూబ్ స్క్వేర్ అని మనకు గుర్తుంటే 14 అని మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకే, లేదు గుర్తులేదంటే 14 ఇంటూ 14 మీరు సాల్వ్ చేసుకోవడం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ 14 ఇటువైపు తీసుకురండి, ఈ ఎక్స్ ని ఇటువైపు తీసుకొచ్చేయండి. 116/29 ఇంటూ 2 మైనస్ 14. సారీ మైనస్ 14 రాదు, ఎందుకో ఎక్స్ కదా ఇక్కడ పాజిటివ్ లో ఉంది. సో దీన్నే మీరు అటువైపు తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 14 మైనస్ 116 ఇంటూ 2/29. ఓకే ఓకే, సో 29 టేబుల్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ని క్యాన్సిల్ చేయాలంటే మనం చిన్న చిన్న వాల్యూస్ తో క్యాన్సిల్ చేయడం కాదు, డైరెక్ట్ గా 29 టేబుల్ తో చెక్ చేయాలి. మనకు 29 టేబుల్ రాదు, ఏం చేస్తాం? సో యూనిట్ ప్లేస్ చెక్ చేయండి. 9 టేబుల్ లో లాస్ట్ లో 6 ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఓకే, సో 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36. ఓకే, సో 29 4 అవే ఛాన్స్ ఉండొచ్చా?
ఉండొచ్చు. ఎందుకు? 29 నెక్స్ట్ నెంబర్ ఏంటి 30. 30 4s ఆర్ ఎంత 120. సో 116 120 దగ్గరలోనే ఉంది. సో 29 4s ఆర్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకు దూరం వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? అవి మనకి ఎస్టిమేషన్ తెలుసుకోవడం కోసం. సో 30 ఇంటూ 4 ఎంత 120. 120కి ఇది దగ్గరలో ఉంది. సో అందుకని 29 4s ఆర్ చేసినా సరే మనకు ఆ వాల్యూ వస్తది అని మనకు ఒక ఐడియా వచ్చి 29 4s ఆర్ చేస్తే 116 వస్తది. 29 29 4s మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఇంకొకటి 30 4s ఆర్ ఎంత 120 కదా. సో 29 4s ఆర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం 4 వాల్యూస్ వెనక్కి వెళ్ళాలి. ఎందుకు? ఒక వాల్యూ వెనక్కి వెళ్ళినప్పుడు ఇంటూ 4 చేస్తున్నారు కాబట్టి 4 వాల్యూస్ వెనక్కి వెళ్ళినట్టు. ఓకే. సో 4 వాల్యూస్ వెనక్కి వెళ్ళాలి. 120కి 4 వెనక్కి వెళ్తే ఎంత 116. సరిపోయింది. మీరు మల్టిప్లై చేయకుండానే చూసి ఐడెంటిఫై చేయొచ్చు. 29 నెక్స్ట్ నెంబర్ 30. 30 4s ఆర్ చేస్తే 120 వస్తది. 120కి 116కి 4 గ్యాప్ ఉంది. అంతే ఉండాలి. సో డైరెక్ట్‌గా 29 1s ఆర్ 29 4s మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్‌ప్లెయిన్ వన్స్ అగైన్. క్లియర్? సో 4 2s ఆర్ ఎంత 8. 14 మైనస్ 8 ఎంత 14 minus 8 is 6. So x value ఎంత 6. Very very simple question. Let's go to the next one. So this will be a homework problem. This is very very easy question. So try this question and let me know the answer in the comment section, and దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియో ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ ఐబీపీఎస్ క్లర్క్ కానీ పిఓ కానీ మీరు దేనికి ప్రిపేర్ అయినా ఈ సిరీస్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలని అనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ యాప్టిట్యూడ్ ఈచ్ టాపిక్ మీద స్పెసిఫిక్ వీడియోస్ లైక్ యావరేజెస్ వన్ షాట్ బేసిక్ నుంచి గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు అలా యావరేజెస్ పర్సంటేజెస్ రేషియోస్ time, speed and distance, work and time, problems on trains, అలా different topics మీద I've already made dedicated videos. వాటన్నిటి links I'll be providing in the description. If you're preparing for any of the exam, you can check it out. It will be really helpful to you. So I hope it's helpful, and if you really like the content, please do give me a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.